వాటర్ యాపిల్ స్టాక్ అయితే వచ్చింది. ఈరోజు మార్కెట్‌లో పర్లేదు అన్ని రకాల పండ్లు ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే తొందరగానే మార్కెట్‌కి బయలుదేరుతున్నామండి. లేట్‌గా వెళ్తే ఏంటంటే గనుక ఇప్పుడు సీజన్ గదా! సీజన్‌లో వచ్చే ఫ్రూట్స్ అయితే దొరకవు మనకి. తప్పని పరిస్థితుల్లో అరటి పండ్లు తీసుకురావాల్సొస్తుంది. ఆ అరటి పండ్ల వ్యాపారంలో ఏంటంటే పెద్ద సైజువి, చిన్న సైజువి అని చాలా ఎక్కువ ఆర్గ్యుమెంట్ అవుతది కస్టమర్ దగ్గర. అదే సీజనల్ ఫ్రూట్స్‌లో అయితే ఆ ఇబ్బంది ఉండదు. తూకాల ప్రకారం అమ్ముతాం. అయితే బోర్డు పెట్టి ఫిక్స్డ్ రేట్‌కి అమ్ముతాం. ఈరోజు మార్కెట్‌లో కొత్తగా వాటర్ యాపిల్ స్టాక్ అయితే వచ్చింది. దీని రేట్ ఎంత అని అయితే అడగలేదు. ఎందుకంటే మనం వచ్చేసరికి సేల్ అయిపోయింది. వచ్చిందే 2 బాక్సులు. ఇప్పుడు దాని రేట్ ఎంత అని కొనుక్కున్న వాళ్ళని అడిగితే గనుక ఖచ్చితంగా మనకు ఒరిజినల్ రేట్ చెప్పరు. పరిచయం ఉన్న వాళ్ళైతే చెప్తారు గానీ కొత్త వాళ్ళు చెప్పరు కదా! అందుకే అడగలేదు. అందాజు అయితే గనుక రూ. 150 ఉండొచ్చు అనుకుంటున్నా హోల్‌సేల్ రేటు. ద్రాక్ష కూడా రేట్ అయితే తగ్గింది. ఈరోజు బాక్స్ వచ్చేసి 850. ఈ ఆరెంజ్ రేట్ మాత్రం తగ్గట్లేదు. బాక్స్ 1200 ఉంది. అంటే మనం ఎక్కువ మొత్తంలో కొంటే ఆటోమేటిక్‌గా రేట్ తగ్గిస్తారు. దీంట్లోనే ఇంకా సెకండ్ రకం అయితే గనుక ఇది రేట్ తక్కువ. బాక్స్ వచ్చేసి 800, 900 పడుతది. ఇది కూడా అంతే ఎక్కువ మొత్తంలో కొంటే రేట్ తగ్గిస్తారు. ఇంక ఈ జామకాయలు అయితే మూడో నంబర్ క్వాలిటీ దాని రేట్ అయితే అడగలేదు. సపోటా అయితే కేజీ 25 నుంచి 35 దాకా ఉంది ఈరోజు. పర్లేదు మార్కెట్ అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ అన్ని రకాల స్టాక్ అయితే వచ్చి కలకల్లాడుతుందన్నమాట. యాపిల్ అయితే కనుక పూర్తి పండు అయింది ఉంది ఇక్కడ. దీంట్లో వచ్చేసి 10 కేజీలు వస్తాయి. బాక్స్ 1200 చెప్తున్నారు. కానీ పూర్తి పండు అయిపోయినాయి అవి. 1200 అంటే ఎక్కువ రేట్ అనే చెప్పాలి. అంజూరు కూడా స్టాక్ అయితే వచ్చింది. బాక్స్ రూ. 1000. మొత్తం సరుకు చూసి మనం మళ్ళీ యథావిధిగా ఈ కర్బూజా పండ్ల దగ్గరికే వచ్చేసినాం. ఈ కర్బూజా పండ్లు అయితే తూకాల ప్రకారం ఉన్నాయన్నమాట ఈరోజు. ఇట్లా లారీలో కానీ లేదా ఆటోలో కానీ పెద్ద మొత్తంలో సరుకు వచ్చి ఇట్లా ఎంట్రన్స్లోనే ఉంటాయన్నమాట. మనం తూకాల ప్రకారం తీసుకునేది ఇక్కడే. అంటే బాక్సుల్లో కూడా వచ్చినాయి. అంటే పెద్దగా క్వాలిటీ ఏం లేదు. అన్నీ కూడా కొంచెం కాయ మీద ఉన్నాయి. ఇంతకుముందు ఈ వ్యాపారం అయితే చేసాం. పర్లేదు ఈ సరుకు మూమెంట్ అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం బాక్సుల ప్రకారం తీసుకున్నప్పుడు ఎక్కువ డ్యామేజ్ వచ్చేస్తున్నాయి. అడగానైతే పూర్తి మెత్తగా అయిపోయిండేవి, డ్యామేజ్ అయ్యిండేవి ఎక్కువ రావడం వల్ల మనకు ప్రాఫిట్ పెద్ద మొత్తంలో ఏం మిగలట్లేదు అనమాట. అందుకే దీనికి కొంచెం గ్యాప్ ఇచ్చి సరుకు మార్చినట్టు ఉంటుంది అని కర్బూజాలోనే వేరే రకం తీసుకుంటున్నాము. జవారి కర్బూజాలు కూడా బాక్సుల్లో వచ్చినాయి. అయితే క్వాలిటీ ఏం లేదు. ఇంతకుముందు ఇట్లాంటి బాక్సులు తీసుకొని ఒక బాక్స్ మొత్తం కూడా డ్యామేజ్ వచ్చింది మనకి. అందుకే దీని జోలికి పోలేదు ఈరోజు. ఇంకా ఈ దానిమ్మ పండు అయితే రేటు మామూలుగానే ఉంది. అన్ని మచ్చలు ఉండేటివే వచ్చేసినాయి. ఫస్ట్ క్వాలిటీ అయితే కాదు ఇది. సెకండ్ క్వాలిటీ అనే చెప్పాలి. రేట్ అయితే తక్కువగానే ఉంది. కేజీ 120, 130 నడుస్తుంది. మనం ఒక 10 బాక్సులు అట్లా కొంటే కనుక ఇంకొంచెం రేటు తగ్గుతుంది. ఈ దానిమ్మ సరుకు అయితే మార్కెట్లో పెద్ద మొత్తంలోనే వచ్చింది. కాకపోతే క్వాలిటీ అనే అసలేమి అంత ఏం లేదనమాట. ఎందుకంటే మచ్చలు ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బండి మీద సరుకేసి అమ్మినప్పుడు ఖచ్చితంగా వేస్టేజ్ అనేది ఎక్కువ పోతుంది. ఇంకా మార్కెట్లో అన్ని రకాల సరుకు చూసుకొని మనమైతే ఫైనల్గా కర్బూజా పండ్లు మాత్రమే తీసుకొని ఇంటికి వచ్చేసినాం. కేజీ 17 పడింది. ఇంక ఈరోజు అయితే సింగిల్ ఐటమ్ బండి మీద ఒకటే రకమే అమ్ముతున్నాం అనమాట. ఈ ఐటెం కూడా ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది. పర్లేదు సరుకు అయితే బాగుంది. కానీ వ్యాపారం మాత్రం చాలా స్లో అయిపోయింది. ఈ కర్బూజా పండ్లలో ఏంటంటే ఇంతకుముందు మనం అమ్మాం కదా మార్కెట్లో కానీ క్వాలిటీ ఏం బాలేదని చెప్పాను కదా. ఆ కర్బూజా అయితే గనక 3 రోజులు కూడా ఉంటుంది. కానీ ఈ టైప్ ఆఫ్ కర్బూజా అయితే గనక ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసుకోలేం. ఒకటే రోజులోనే ఖాళీ చేయాలి. లేదా రెండో రోజు అంటే కూడా ఇంకా అది కూడా ఎక్స్ట్రా ఉన్నట్టే అనమాట. ఖచ్చితంగా ఒక రోజులోనే ఖాళీ చేయాలి. ఎందుకంటే దీని తోలు పల్చాగా ఉంటుంది. ఎండ తగిలితే గనక తొందరగా మగ్గిపోతుంది పండు. అందుకే ఎక్కువ మొత్తంలో కొనాలంటే కనుక భయం అనమాట ఈ సరుకు. ఎందుకంటే తడుసు దిమాలు మిగిలిపోతే. ఈరోజు అయితే కనుక ఇంకా చాలా స్లో అయిపోయేసరికి బెంగ అయిపోయింది సరుకు అయిపోతుందా లేదా అని. ఎందుకంటే మెయిన్ రోడ్డు సైడ్ కదా బండి ఉండేది. ఆ రోడ్డు హీట్కి ఇంకా కొంచెం ఎక్కువ హీట్ అయిపోతున్నాయి పండ్లు. ఇంకా హీట్ తగ్గించాలని చెప్పేసి నేనైతే బండి చుట్టూ కొంచెం నీళ్ళు వేస్తూ ఉన్నాను అనమాట. అర్ధగంటకు ఒకసారి. నేను నీళ్ళు చింకరించిన వెంటనే మళ్ళీ ఆరిపోతుంది. అంటే అంత ఎండ ఉందన్నమాట. చెట్లు అయితే ఉన్నాయి కానీ ఈ ఎండాకాలం కదా ఆ చెట్లు కూడా ఆకులు రాలిపోతున్నాయి ఎండిపోయి. ఇంకా పైన ఎండ, ఈ పక్కన రోడ్డు హీటు. ఈ ఎండాకాలం అయితే కనుక అస్సలు అవ్వదనమాట రోడ్డు సైడ్ బిజినెస్ అంటే. కాకపోతే ఇంకా తప్పదు కదా చేయాల్సిందే. ఇంకా వ్యాపారం చాలా స్లో అయ్యేసరికి నేనైతే మామూలుగా రోజు పొద్దున్నే కట్ చేసి పెట్టాల్సింది. ఈరోజు అయితే కనుక 11 గంటలకి పండు కట్ చేసి పెట్టిన. వ్యాపారం చాలా స్లో ఉందని చెప్పేసి ఇట్లా కట్ చేసిన తర్వాత పర్లేదనమాట. ఒక 2 కేజీల సరుకు అయితే పోయింది. చిన్న చిన్న చిట్కాలు అంటే ఎప్పుడు ప్రతిసారి అవి వర్కౌట్ అవుతాయని కాదు కానీ కొంచెం అదొక నమ్మకం అనమాట. పండు కట్ చేసి పెట్టినప్పుడే సరుకు వెళ్ళింది అని. అయితే ఇప్పుడు ఇక్కడ చూస్తున్న వీడియో అయితే నిన్నటిది కాదు, మొన్నటిది అనమాట. అంటే 2 రోజుల వీడియో కలిపి ఒక వీడియోలో షూట్ చేసి పెడుతున్నాను నేను. ఎందుకంటే ఫస్ట్ రోజు వ్యాపారం ఏం అవ్వలేదన్నమాట. సరుకు మిగిలిపోయింది. ఇంకా 2 రోజులు 2 వీడియోలు చిన్న చిన్న క్లిప్స్ ఎందుకు పెట్టడం అని చెప్పి 2 రోజులు కలిపి ఒక రోజు వీడియో తీసి పెడుతున్నాను. ఈ సరుకు మొత్తం మిగిలిపోయింది. రాత్రి 9 గంటలకి మా ఆయన బండి తోసుకొచ్చినారు.
ఇంకా ఈ మొత్తం సరుకునైతే నేను బాక్సుల్లో పైనకైతే తీసుకెళ్ళలేను, ఎందుకంటే ఎక్కువ మొత్తంలో సరుకు ఉంది కదా, బండికే కట్టేస్తాము. ఈ మ్యాట్ తీసుకొని ఇప్పటికే 8 సంవత్సరాలు అవుతుంది, ఒక బొక్క మాత్రం పడింది. 8 ఏళ్ళు అయినా కూడా ఇంకా బాగుందంటే గ్రేటే కదా, అంటే మనం వాడుకునే దాంట్లో ఉంటుంది ఏదైనా కూడా. ఇంకా ఇంత మొత్తం సరుకు పెట్టుకొని మనం పొద్దున మార్కెట్కి ఏం వెళ్తాం, దీన్నే రేపు అమ్ముకుంటాం అనమాట. రేట్ అయితే మామూలుగానే పెట్టేస్తున్నాము, కేజీ 40 రూపాయలు, 100 రూపాయలకు 3 కేజీలు పెట్టినాము. కానీ ఇప్పుడైతే కనుక ఇది రెండో రోజు, అంటే ఇది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో నిన్నటిది. మామూలుగా సరుకు మిగిలితే కనుక ముందటి రోజు మిగిలిన సరుకునైతే బండి పెట్టే ప్లేస్కి నేనే తోసుకెళ్తాను. కానీ ఈరోజు అయితే నాకు కొంచెం సిటీలోకి వెళ్ళే పని ఉందన్నమాట. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉండడం వల్ల నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అందుకే ఇంకా బండి మీద అన్నీ కూడా ఇట్లా పెట్టేసి రెడీ చేసి పెట్టి నేను బయటికి వెళ్తున్నాను. మా ఆయనే తోసుకెళ్తారు. ఇంకా నాకైతే కొంచెం బుగులు అయిపోయింది అనమాట. సరుకు ఎక్కువ మొత్తంలో ఉంది కదా, తోసుకెళ్తారా లేదా అని. కాకపోతే మళ్ళీ ప్రతిదానికి మనం ఎక్కువ కేర్ చేస్తే కనుక దానికి అలవాటు పడిపోతారు. అది మనుషులైనా చిన్న పిల్లలైనా అప్పుడప్పుడు కొంచెం వదిలేస్తుండాలి కదా. అందుకే ఆయనకైతే ఆపరేషన్ అయ్యింది, స్పైన్ సర్జరీ. కాకపోతే ఇంక ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది కదా, నేను కూడా కొంచెం తనకు వదిలేస్తున్నాను అనమాట, చిన్న చిన్న బరువు పనులు చేయడం. ఇంకా నేనైతే పొద్దున్న వెళ్ళిన దాన్ని సిటీలోకి మధ్యాహ్నం 3 గంటలకి ఇంటికి వచ్చేసిన. భోజనం టైం అయిపోయింది కదా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట ఆయనకి. ఇంకా అందుకే 3 గంటలకల్లా బండి దగ్గరికి వచ్చి ఆయన ఇంటికి పంపించేసిన. ఈరోజు అయితే చూడండి, పలక మీద 100 రూపాయలకు 4 కేజీలు అని బోర్డు పెట్టేస్తున్నారు. నిన్నంతా కూడా 100 రూపాయలకు 3 కేజీలు, కేజీ 40 రూపాయలు అమ్మినాము. అయితే ఈరోజు ఎందుకు రేట్ తక్కువ అంటే ఇదైతే ఈరోజు ఫ్రెష్ సరుకు కాదు కదా, నిన్నటి స్టాక్ అనమాట. అందులోనూ కొంచెం ఫ్రెష్గా ఉండవి, లావు సైజు ఉన్న కాయలు నిన్న ఏరేసుకొని ఉంటారు కస్టమర్స్. అందుకే మరుసటి రోజు అయితే కొంచెం రేట్ తగ్గించాల్సిందే. నిన్నైతే వ్యాపారం చాలా స్లో మూమెంట్ అయిపోయింది. ఇంక ఈరోజు 100 రూపాయలకు 4 కేజీలని పలక మీద రాసి పెట్టేసరికి ఫాస్ట్ మూమెంట్ ఉందన్నమాట సరుకు. ఎండాకాలం కదా, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, నీళ్ళు అయితే కనుక తాగడానికి కావట్లేదు అసలు. అందుకే ఇంకా బకెట్లో నీళ్ళు వేసి ఇట్లా వాటర్ బాటిల్స్ కానీ బకెట్లో వేసి పెట్టేసిన, తాగడానికి కొంచెం చల్లగా ఉంటాయి అని. అంత అవసరం ఎందుకక్క, ఫ్రిడ్జ్లో నీళ్ళు తెచ్చుకోవచ్చు కదా, గడ్డ కడతాయి, అది కరిగే వరకు ఇంకా చల్లగా ఉంటాయి కదా అనుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ లేదండి, అందుకే ఇంకా అట్లా చల్లగా ఉండాలని చెప్పేసి అట్లా పెట్టుకున్నాం. ఇంక నేను వచ్చిన గంట సేపటికే వ్యాపారం అయితే పర్లేదు, మంచిగా జరిగింది. ఇంకొంచెం మాత్రమే మిగిలింది. ఫైనల్గా ఇంకా 3 కేజీలు కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట, 250 గ్రాములు తక్కువ ఉంటే లాస్ట్ వచ్చిన అక్కకి ఇంకా 50 రూపాయలకు అవన్నీ వేసిన. నేను 70 రూపాయలు అని చెప్తే అక్క ఇంకా 40 రూపాయలు ఇస్తానని చెప్పింది. 3 కేజీలు 40 రూపాయలకు లేదక్క అంటే ఇంకా ఫైనల్గా 50 రూపాయలకి అవన్నీ వేసేసిన. 4:30 కల్లా, 4:30 కాదు 4:45 అయింది మొత్తం నేను బండి క్లోజ్ చేసి ఇంటికి తోసుకొచ్చేసరికి. ఎప్పుడైనా కూడా ఒకే రోజులో సరుకు మొత్తం అయిపోతే కనుక మనకి ఒకే రోజు లాభం కనిపిస్తుంది. ఒక్కరోజు అమ్మాల్సింది 2 రోజులు అమ్మితే కనుక ఒక్కరోజు కూలి 2 రోజులు తీసుకోవాల్సి వస్తుంది. ఈరోజు అయితే కనుక దీని ఖర్చులు మొత్తం పెట్టుబడి తీసి మనకైతే 600 వచ్చింది. ఇది ఈరోజు వ్యాపారం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.